తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్ల ఓనర్లు పర్సంటేజ్ పద్ధతికి మారడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఓటీటీల జోరు తగ్గిన కలెక్షన్ల మధ్య థియేటర్లను నడపడం ఎగ్జిబిటర్లకు భారంగా మారింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. ఈ గడ్డు కాలాన్ని అధిగమించేందుకు సింగిల్ స్క్రీన్లను బతికించుకునేందుకు తెలంగాణ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ ఇవాళ అత్యవసరంగా భేటీ అవుతోంది. ఈ సమావేశంలో ప్రధానంగా పర్సంటేజ్ షేరింగ్ విధానంపై చర్చించబోతున్నారు. ఇప్పటివరకు ఉన్న ఫిక్స్డ్ రెంటల పద్ధతి వల్ల ఎగ్జిబిటర్లు నష్టపోవాల్సి వస్తోంది అంటున్నారు ఎగ్జిబిటర్లు. పాత అద్దె పద్ధతికి స్వస్తి పలికి కొత్త రెవెన్యూ మోడల్ని తీసుకురావడమే లక్ష్యంగా ఈ సమావేశం సాగనుంది. కేవలం అద్దె పెంచడం వల్ల సమస్య పరిష్కారం కాదని, కలెక్షన్లలో పర్సంటేజ్ షేరింగ్ ఉంటేనే డిస్ట్రిబ్యూటర్లకు ఎగ్జిబిటర్లకు మేలు జరుగుతుందని అంటున్నారు. ఈ పర్సంటేజ్ విధానం ప్రకారం సినిమా విడుదలైన తొలి వారం వసూళ్లలో 60%, రెండో వారం 50%, మూడో వారం 40% ఇవ్వాలని డిమాండ్లు చేస్తున్నారు ఎగ్జిబిటర్లు. అయితే ఈ పర్సంటేజ్ విధానాన్ని 16 మంది నిర్మాతలు వ్యతిరేకిస్తున్నారు. థియేటర్లకు ఇంత శాతం ఇవ్వడం సాధ్యం కాదని, ఇది నిర్మాతలపై అదనపు ఆర్థిక భారం మోపడమేనని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా నిర్మాణ ఖర్చులు పెరిగిన ఈ టైంలో పర్సంటేజ్ విధానం అమలు చేస్తే నష్టాలు పెరుగుతాయని నిర్మాతల ఆందోళన. అయితే థియేటర్ల మనుగడ కోసం పర్సంటేజీ విధానాలు తప్పడం లేదన్నది థియేటర్ల నుంచి వినిపిస్తోన్నమాట. ఈ పర్సంటేజ్ విధానాన్ని 16 మంది నిర్మాతలు వ్యతిరేకిస్తున్నారు. అందుకే ఒక్కరో నలుగురో ఇద్దరో కాకుండా అసోసియేషన్ మొత్తం ఒకే తాటిపైకి వచ్చి నిర్ణయాలు తీసుకోవాలని ఎగ్జిబిటర్లు భావిస్తున్నారు. పంపిణీదారులు నిర్మాతలతో చర్చించేటప్పుడు ఎగ్జిబిటర్లంతా ఒకే మాటపై ఉండాలని, అసోసియేషన్ తీసుకునే నిర్ణయానికి అంతా కట్టుబడి ఉండాలని ఒక రూల్ తీసుకురావాలని చూస్తున్నారు. సింగిల్ స్క్రీన్లను బతికించుకోవాలంటే ఐకమత్యమే ఏకైక మార్గమని భావిస్తున్న ఎగ్జిబిటర్ల ఆశలు ఇవాల్టి సమావేశంపైనే డిపెండ్ అయి ఉన్నాయి.